న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో సమీక్షించనున్నారు. గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కరెంట్ అంశంపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ట్రాన్స్కో అధికారులపై సీరియస్ అయ్యారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టేందుకు ప్రయత్నించడం క్షమించరాని నేరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మీటింగ్ లో ట్రాన్స్కో అధికారులను కూడా తీసుకురావాలని సీఎం తెలిపారు. అయితే ఈ సమావేశానికి విద్యుత్ అధికారులు హాజరు కానున్నారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సమీక్షించనున్నారు. గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కరెంట్ అంశంపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ట్రాన్స్కో అధికారులపై సీరియస్ అయ్యారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టేందుకు ప్రయత్నించడం క్షమించరాని నేరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మీటింగ్ లో ట్రాన్స్కో అధికారులను కూడా తీసుకురావాలని సీఎం తెలిపారు. అయితే ఈ సమావేశానికి విద్యుత్ అధికారులు హాజరు కానున్నారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ సరఫరా స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సమీక్షించనున్నారు. గురువారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కరెంట్ అంశంపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా ఈరోజు సచివాలయంలో విద్యుత్ మీద సమీక్ష నిర్వహించబోతున్నారు. నిన్న కేబినెట్ లో విద్యుత్ కు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఏదైతే విద్యుత్ లో చాలా అవకతవకలు జరిగాయని మాత్రం కేబినెట్ లో ఒక చర్చకైతే ఉంది. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. దీని మీదనే ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఖచ్చితంగా విద్యుత్ అధికారులందరూ హాజరు కావాలి. ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోయిన సీఎండీ కూడా హాజరు కావాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే సీఎండీ రాకపోతే కనుక రప్పించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే 85,000 కోట్లకు సంబంధించి ఇక్కడ తేడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీని మీద సమీక్ష నిర్వహించి ఖచ్చితంగా ఇందులో ఏవైనా లోటుపాట్లు కానీ అవకతవకలు జరిగింది దీని మీద యాక్షన్ తీసుకునేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక మరికొద్ది సేపట్లో విద్యుత్ రంగంపై విద్యుత్ లో జరుగుతున్న నష్టాలు, రైతులకి ఉచిత అందిస్తున్న విద్యుత్, అదేవిధంగా ఉచిత విద్యుత్ ఎవరెవరికి వెళ్తుంది, ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి 100 ఎకరాలు ఉన్న వారికి కూడా ఉచిత విద్యుత్ వెళ్తుంది. సో వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. ఎన్ని ఎకరాలకి ఎంత విద్యుత్ వెళ్తుంది, అదేవిధంగా ఎవరెవరికి వెళ్తుంది, అదేవిధంగా ఇందులో కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నారు అంటే 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఎంత వెళ్తుంది అన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి కూలంకషంగా క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు. అధికారులను అడిగి దీని మీద సమీక్ష జరపబోతున్నారు. ఈ సమీక్ష తర్వాత అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం మీద కూడా సమీక్ష ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే విద్యుత్ అధికారులు ఒక్కొక్కరిగా ముఖ్యమంత్రి కార్యాలయం చేరుకుంటున్నారు. ఆ తర్వాత ఆర్టీసీ అధికారులు కూడా ఒక్కొక్కరిగా చేరుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం సెక్రటరియట్ లో ఉంది. ఆల్రెడీ చూసుకున్నట్లయితే అధికారులకు కూడా ఆదేశించారు, ఎవరైతే రాజీనామా చేస్తారో దాన్ని ఆమోదించవద్దని కూడా ఆదేశించారు. సో ఒకవేళ కానీ అధికారులు దీనికి అటెండ్ కాకపోతే సీఎం హోదాలో ఉండి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి? వరుణ్, ఇది ప్రభుత్వానికి సంబంధించినది, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించినది. ఏ అధికారైనా సరే ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈ విషయంలో ఏదైతే నిన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ పనిచేసిన సీఎంని నేను రాబోయే సీఎంకు నేను జవాబుదారీ కాదు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ సర్వెంట్స్ ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వం అడిగేదాన్ని ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పాలి. అయితే
ప్రస్తుత సీఎండి ఎవరైతే రాజీనామా చేసి వెళ్లిపోయారో ఆయన కూడా రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. సో ఖచ్చితంగా హాజరు కావాల్సింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది విద్యుత్ శాఖకు సంబంధించి ఆ అధికారికే మొత్తం తెలిసి ఉంటుంది కాబట్టి ఆ అధికారి వచ్చి ఏం జరిగింది, ఏం జరగలేదు, గత ప్రభుత్వాలు ఏం చేశాయన్న దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రికి వివరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద అప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంతే తప్ప గతంలో ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ విధమైన నిర్ణయాలు, అందులో లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడన్నా ఈ నిర్ణయాలు పక్కదారి పట్టాయా లేదా అనే అంశాలన్నింటి కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది పై హోదాలు ఉండడు, కానీ కింద అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతిదీ వారి కనుసంధంలోనే జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా తప్పిదాలను కావచ్చు, లేకుంటే అందులో నిర్ణయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అందుకోసమే ఎవరైతే సీఎంని రాజీనామా చేసి వెళ్లిపోయారో ఆయన కూడా వెనక్కి రప్పించమని, అదేవిధంగా ఆయన రాజీనామా ఆమోదించవద్దని, ప్రస్తుతం ఏదైతే ఈ సమీక్షకు సంబంధించి విద్యుత్ సమీక్ష మీద సంబంధించి క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఆయన అదే పదవిలో కొనసాగించాల్సింది కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సి ఉంది. హాజరు కాకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెంటనే చర్యలు తీసుకోవడానికి అంత ఈజీ కాదు, ఎందుకంటే అనేక కారణాలు ఉండవచ్చు. సో అందుకోసమే ముఖ్యమంత్రి కూడా వేచి చూసే ధోరణి అయితే అవలంబిస్తారనుకుంటున్నాము. అయితే ఖచ్చితంగా ఈ సమావేశానికి సీఎండి కూడా రాజీనామా చేసి వెళ్లిన సీఎండి కూడా హాజరవుతారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.